పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నుండి జరుగుతున్న 58వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలలో భాగంగా ఆఖరి రోజు పోటీలు రసవత్తరంగా సాగాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా పురుషుల జట్ల మధ్య సాగిన ఫైనల్ పోరుకు అతిథులుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ కోచ్ భాస్కరరావు, తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ కోచ్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ కోచ్ యోతిరాజు, టీఎన్జీఓస్ అధ్యక్షులు బొంకూరి శంకర్, కొలిపాక శ్రీనివాస్, ఆనంపల్లి వాసు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. గారు నిజంగా కూడా అసలు మీరు పడ్డటువంటి శ్రమ నేను ప్రత్యక్షంగా పరోక్షంగా మీ దగ్గర నుంచి చూస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమం, దాదాపు ఒక 20 లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇలా పెద్దపల్లికి తీసుకొచ్చి పెద్దపల్లి ప్రజలకు గాని, పుర ప్రముఖులకు గాని, విద్యార్థులకు గాని మంచి శోభను తీసుకొచ్చినటువంటి మీకు పెద్దపల్లి జిల్లా యావత్తు ప్రజల తరపున, ఉద్యోగుల తరపున, నాయకుల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తాము. అలాగే మన నిజంగా కూడా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి రాఘవరెడ్డి గారు అయితేనేమి, కృష్ణమూర్తి గారు పర్యవేక్షిస్తూ మరి ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా వాళ్ళు అడ్వైజ్ చేస్తూ మరి మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట్ర కార్యవర్గానికి మొత్తానికి కూడా